నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై బురద అడ్డంకిపై ప్రత్యామ్నాయాల అన్వేషణ. లక్షిత ప్రదేశానికి వెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సహాయక బృందాలు. ఎస్ఎల్బీసీ ఘటనపై సర్కార్ వైఖరి సరికాదన్న బీఆర్ఎస్. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. సహాయ చర్యలపై విమర్శలను తప్పుపట్టిన మంత్రి ఉత్తమ్. తమ హయాంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని సూచన. ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం. దేశంలోనే తొలిసారిగా లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తామని సీఎం ప్రకటన. బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ నిందితులను రక్షిస్తున్నారన్న కాంగ్రెస్. కేంద్రాన్ని నిందించడం సరికాదన్న కాషాయ నేతలు. రాష్ట్రంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు. రేపటితో ముగియనున్న మహాకుంభమేళా. పెరుగుతున్న భక్తుల తాకిడి, వాహనాల రాకపోకలపై ఆంక్షలు.